నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతం చూసుకుంటే మనకి అంటే గోల్డ్ రేట్స్ కూడా తగ్గినాయి, పెరిగినాయి అని అంటూ ఉన్నాము. అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా తగ్గిపోయింది, రేట్స్ బాగా డౌన్ అయిపోయింది రియల్ ఎస్టేట్ అని అంటూ ఉన్నారు. సో ఏంటి డౌన్ అయింది అంటే అసలు మనం ఏ రకంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు? అలాగే కొనేవాళ్ళు, ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు వీళ్ళకి మీరు ఇప్పుడు ఏం సజెషన్ ఇస్తారు? ఇప్పుడు ఈ 2026 ఫెబ్‌లో ఉన్నాం మనం. సో ఇప్పుడు ఏమంటారు మీరు? అసలు ఎలా ఉంది అప్ అండ్ డౌన్స్ రియల్ ఎస్టేట్? ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఎప్పుడు పెట్టుబడి పెట్టిన లాభాలే తప్ప నష్టాలు రావు. నష్టాలు ఎప్పుడు వస్తాయంటే ఇల్లీగల్ ప్రాపర్టీ, టైటిల్ క్లియర్ లేని ప్రాపర్టీ, తొందరపడి ప్రీ లాంచ్ పర్మిషన్ ఉంటే నష్టాలు వస్తాయి. నంబర్ 1. నంబర్ 2, మీరు అందరూ రియల్ ఎస్టేట్ పర్మిషన్ అన్ని రిజిస్టర్ ఆఫీస్ పూర్తి చేయాలి కదా. ఎస్ఆర్ ఆఫీస్ ఎందుకు వెళ్ళలేదు? గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పనిచేయకూడదు. రియల్ ఎస్టేట్ లేదు, పర్మిషన్ ఎవరికి ఇస్తారు? మూసేశారా? సేల్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? మీరు ఈడీ ఎస్ఆర్ ఆఫీస్కి వెళ్ళి అడగండి. ఓకే, యాజ్ అనలిస్ట్ గా ఏం చెప్తామంటే టాక్ అబౌట్ ది ఫ్యాక్ట్స్. మన నోరు ఉంది కదా, అంటే వే ఉంది కదా, పడుతుందా ఏది పడుతుంది మాట్లాడితే బ్రేక్లు ఉంటాయి మధ్యలో. మొక్క కదా పీకేసి పేక తెక్క వస్తుంది డైలాగ్. అవునవునవును. సో నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గారు స్వతహాగా ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఈజ్ కెరియర్ స్టార్టెడ్ అదే రియల్ ఎస్టేట్ ఏజెంట్. కొన్ని ఎకరాలు ట్రాన్సాక్షన్ 20 సంవత్సరాల క్రితమే చేశాడు. దానివల్ల ఆయనకి కూడా అనుభవం ఉంది అని ప్రజలు నమ్ముతారు. వాస్తవం. అదృష్టం ఏంటంటే ఎమ్మెల్యే ఏంటంటే డైరెక్ట్ సీఎం అయ్యారు. అది మంచి గ్రేట్ హార్డ్ వర్క్ చేశారు, పార్టీని యూనిట్ చేశారు, గెలిచారు. ఆయన గొప్పదన్నాడు. అయితే కేటీఆర్ గారు హ్యాండిల్ చేశారు గత గవర్నమెంట్ లో. కేసీఆర్ గారు కేటీఆర్ గారు హ్యాండిల్ చేశారు. ఈ టర్మ్ లో రేవంత్ రెడ్డి గారే హ్యాండిల్ చేస్తున్నారు. ఎంఏ అండ్ యూని డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్ట్ గా హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి ఆయన సీఎం అవ్వని నెక్స్ట్ 1-2 days ప్రకటన ఏమి ఇచ్చారంటే, నేను ఒక స్వతహాగా రియాల్టర్ని, నేను ఒక ఏజెంట్ ని, నాకు రియల్ ఎస్టేట్ గురించి బాగా అవగాహన ఉంది, ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తాను నేను అని చెప్పారు. చాలా మంచి విషయం. కొద్ది షిఫ్ట్ అవుదాం కొద్ది మళ్ళీ బ్యాక్ వస్తాయి. పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, కొంత పేరు చెప్పడం బాగుంటుందేమో అని. ఆ డైరెక్టర్ టేక్ ఫిల్మ్ ఇన్ 6 months. పోకిరి 6 months 1 year. డైరెక్టర్ విల్ టేక్ 4 to 6 years. 2 సినిమాలు, 2 ఇటు అవుతాయి, 2 పేరు. కానీ ఇక్కడ నేను పెద్ద డైరెక్టర్ ఎవరైతే చెప్తానో ఆయన 13-14 సినిమాలు తీసి అన్ని బ్లాక్ బస్టర్స్, డబ్బులు ఖర్చు లేకుండా తీసాడు, హైయెస్ట్ డబ్బులు ఖర్చు వచ్చాడు. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అదే డైరెక్టర్ తో మీరు ఇంకో డైరెక్టర్ సినిమా తీస్తే ఫెయిల్ అవుతుంది. అవునా కదా? ఒక హీరో 4 హీరోలు కదా. సో దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. అప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి గారు ఈ మాట జనాల్లో ఉత్సాహం, గెలిపించేందుకు మా పెట్టుబడులు 10 రెట్లు కాదు 100 రెట్లు వెళ్తాయని ఎక్స్పెక్టేషన్ లో గెలిపారు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదండి. అయితే బయర్ సైడ్ అంటే సెల్లర్ సైడ్ వెళ్తారు. రియల్ ఎస్టేట్ కెనాట్ బి జీరో. లైఫ్ టైం చూసుకోండి, జీరో అవ్వదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సెల్లర్స్ మార్కెట్, రేవంత్ రెడ్డి గారు బయర్స్ ఇచ్చారు అవకాశం. బయర్స్ మార్కెట్ ఎప్పుడు నడుస్తూనే ఉంది. అవును. సో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గ రిజల్ట్స్ పెరగలేదు. బట్ కొనుక్కునేవాడు ఇల్లు కావాల్సి ఖచ్చితంగా పెళ్లి అయిందంటే వాడు భార్య రాగా నేను సపరేట్ అయిపోతాడు. జాబ్ రెండో లేదా ఫ్యామిలీ లేదు, ఇప్పుడు ఇల్లు కావాల్సిందే, రెంట్ కానీ పర్చేస్ కానీ. ఇల్లు కూడా ఆగలేదు, కొన్ని వేల యూనిట్లు సేల్ అవుతుంది. మీరు అడిగిన దానికి రియల్ ఎస్టేట్ లో డౌన్ అయిందంటే కొద్ది మందు కూడా ఉంది, అంటే స్లో డౌన్ అయింది, కొద్ది టైం పడుతుంది. ఫస్ట్ టైం సీఎం అయ్యారు, ఈ టేకింగ్ సఫిషియంట్ టైం. అనలైజ్ చేస్తారు, ఒక్కొక్క అప్పులు చూసుకోవాలి, ఒక్కొక్క ఛాలెంజెస్ చూసుకోవాలి, ఒక్కొక్క గ్యారంటీలు చూసుకోవాలి. సీఎం అనగానే అంత ఈజీ కాదు, చాక్లెట్ కొనుక్కున్నంత ఈజీ కాదు. సీఎం అనగానే లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లాట్ ఆఫ్ ప్రోటోకాల్స్, లాట్ ఆఫ్ ఇంటర్నల్ అజిటేషన్,
అవుట్ ఆఫ్ కమాండ్, హై కమాండ్ అండ్ ప్రెషర్. ఉమ్, నేను సీఈఓగా పనిచేయడం నాకు ఇవన్నీ తెలుసు ఎలా ఉంటుంది. బయట కనిపించేది ఏరుంటది, అది ఏ సీఈఓలో ఉంటే చెమట్లో కొడతాం. సో రియల్ ఎస్టేట్ అనేది పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. తిండి, బట్ట, గూడు. ఉమ్, గూడులో ఒక భాగం నేను. సో అది ఎప్పుడు కూడా జీరో అవ్వదు. ఉమ్, తగ్గుతుంటే పెరుగుతుంది, తగ్గుతుంది. ప్రతి 20 సంవత్సరం 2008 లో క్రాష్ అయింది మార్కెట్, ఉమ్, రియల్ ఎస్టేట్ మొత్తం యుఎస్ వరల్డ్ ఎస్టేట్. ఉమ్, తర్వాత వాళ్ళు అప్పుడు వెనక పెరుగుతూనే ఉన్నాయి. 177 కోట్లు పర్ ఎకరం. ఉమ్, హిస్టరీ హైయెస్ట్ రికార్డ్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఉమ్. ఇప్పుడు నెక్స్ట్ టైం ఆర్డర్ 200 కోట్లు వస్తాయి పక్క. అవుతుందో అవ్వదు. అవుతుంది సార్ ఖచ్చితంగా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రానున్న రోజుల్లో కొనుక్కునే వాడికి ఇది ఎగ్జాక్ట్లీ రైట్. ఉమ్, ఎందుకంటే తక్కువ రేటు, ఈ పాత రేట్లకే కొత్త వస్తువులు వస్తున్నాయి. ఓకే. యూఆర్ పేయింగ్ ఫర్ ఓల్డ్ ప్రైస్ అండ్ గెటింగ్ ఎ న్యూ హౌస్. ఉమ్, ఓల్డ్ బాటిల్ న్యూ వైన్ అన్న సామెత ఉంది తాగేవాళ్ళు. ఓల్డ్ బాటిల్ న్యూ వైన్, న్యూ అయిన అవును. ఓల్డ్ ప్రైస్ న్యూ ప్రాపర్టీ. ఉమ్, ఓకే. ఓకే. సో నెక్స్ట్ 2-3 years కొద్దిగా స్లోగానే ఉంటుంది. మార్కెట్ కరెక్షన్ అవుతుంది. మార్కెట్ ఏం పడిపోలేదు, ఆ, అట్లా మార్కెట్ పెద్దగా పెరగలేదు, అవును. సెటిల్డ్ అవుతుంది. కరెక్షన్ అంటాం రియల్ ఎస్టేట్ లాంగ్వేజ్ లో, కరెక్షన్ అవుతుంది. ఉమ్, ఈ కరెక్షన్ అయిపోయి ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ అమ్మేస్తారు బిల్డర్. ఉమ్, మొన్న నాకు మా మిత్రుడు ₹1 చెప్పాడండి బిల్డర్ ఒకసారి ఉమ్, ఉమ్, మియాపూర్ లోనే. అప్పుడు ఈయన నెల ఆగాడు, 2 నెలలు ఆగాడు. 10 లక్షలు తగ్గిస్తే 65 లక్షలు ఇచ్చాడు. ఓ, ఓకే. ₹1 చెప్పింది. నేను డెస్పరేట్. ఉమ్, ఓవర్ రేట్స్ ఉంటాయి, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటాయి, వడ్డీలు కట్టాలి, శాలరీస్ ఇవ్వాలి, అవును. ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఉమ్, సో రియల్ ఎస్టేట్ అనేది చల్తీకా నామ్ గడి, ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఒక బయర్ ఫేవర్ చేస్తారు, ఒక సెల్లర్ ఫేవర్ చేస్తారు. ఉమ్, అదర్వైజ్ ఆల్ సేమ్ టు సేమ్. అవును. సో అందుకని కొనుక్కునే వాళ్ళు ఏంటంటే అంటే డబ్బులు ఉంటే మీరు కొనుక్కోండి, ఉమ్, వేస్ట్ చేయకండి. అప్పులు చేసుకోవడం లేదని చెప్పను, కానీ మీ దగ్గర స్పేర్ మనీ ఉంటే మాత్రం డెఫినెట్ గా పర్చేజ్ చేసుకోవడం చాలా మంచిది. సో నౌ ద గుడ్ సైన్ ఈస్ ఫర్ ఓన్లీ బయర్స్ కి అయితే బాగుంది. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి కొంచెం 100%. అమ్మేవాడికి రైట్ టైం కాదు. అమ్మే వాళ్ళకి బ్యాలెన్సింగ్ గా ఉండుండొచ్చు, అంటే మోర్ ప్రాఫిట్స్ ఉండవు, బట్ బయర్స్ కి కొంచెం కొంతమంది లాస్ కూడా అవుతున్నారు, అంటే Hmm. తట్టుకోలేక. ఓకే. లాస్ట్ ఇయర్ అయితే ఒక బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నాడు అప్పులు తట్టుకోలేక. ఓకే. బట్ క్వాలిటీ, టెక్నాలజీ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది, గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది, ఉమ్, లోన్ రేట్లు కానీ ఇవన్నీ కూడా ఉమ్, తగ్గుతున్నాయి. సో ఇవన్నీ కూడా బ్యాంక్ రెపో రేట్ కానీ, ఇంట్రెస్ట్ రేట్ కానీ, అర్నింగ్ కెపాసిటీ కానీ, ఇండస్ట్రీలు రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఉమ్, రానున్న రోజుల్లో డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సర్కులర్ నోటిఫికేషన్ వర్క్ చేస్తున్నారు. ఉమ్, రేట్లు ఎనీ మూమెంట్ పెరగదు, 25 to 35% జంప్ ఉంటుంది. ఓకే. ఎస్పెషల్లీ మీరు కొనుక్కోవాలంటే మీకు ఆయనతో మాట్లాడి కొనేసుకోండి. సో ఇది ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్ ని బట్టి రియల్ ఎస్టేట్ కి సంబంధించి అంటే బయర్స్ కి చాలా బాగుంది, ఇప్పుడు పాజిటివ్ సైన్స్ ఉన్నాయని అంటూ ఉన్నారు. ఎవరైనా ఒకవేళ పర్చేస్ చేయాలి, ఏదైనా ఫ్లాట్ గానీ ఏదైనా కొనాలి అనే ఆలోచన ఉంటే మీ దగ్గర ఉన్న బడ్జెట్ కి ఇప్పుడు సూటబుల్ టైం అనుకుంటే ఖచ్చితంగా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మోర్ సజెషన్స్ కోసము మనకి డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఎప్పుడు టచ్ లో ఉంటారు. అవుతున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్ గా వారితో మాట్లాడొచ్చు.